నల్లగొండ జిల్లా ఎల్లమ్మగూడ గ్రామం సర్పంచ్ స్థానం జనరల్ స్థానం కావడంతో పోటీలో నిలిచిన యాదవ్ బిడ్డను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన సందీప్ రెడ్డి అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు నవీన్ గౌడ్ బత్తుల చంద్రం డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా నామినేషన్ వేసిన మామిండ్ల యాదగిరిని తన భార్య నాగలక్ష్మి అనే బీసీ బిడ్డను అగ్రవర్ణ దురాహంకారంతో పోటీ చేయవద్దని హింసించడం సరికాదన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడారు. జనరల్ స్థానం అంటే అది ఓసీలకు కాదని ప్రతి ఒక్కరికి పోటీ చేసే హక్కు ఉంటుందని తెలిపారు. ఒక బీసీ వ్యక్తిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా సందీప్ రెడ్డి తన అనుచరులపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు ఐలయ్య, రాములు, మహేందర్, శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉందని మేము అడుగుతా ఉన్నాం. ఈ సంఘటన జరిగి దాదాపు 48 గంటలు గడుస్తూ ఉంది. ఈ రోజుకును ఈ సందీప్ రెడ్డి ఆయన అనుచరుల పైన ఎట్లాంటి యాక్షన్ లేదు. మరి సందీప్ రెడ్డి నామినేషన్ వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసి ఆయనను జిల్లా బహిష్కరణ చేస్తారా, రాష్ట్ర బహిష్కరణ చేస్తారా చేయాలి. లేని పక్షంలో మేము బీసీ సంఘాలుగా, ఎస్సీ ఎస్టీ దళిత సంఘాలుగా అందరం కూడా చలో నల్గొండ కార్యక్రమం, చలో నల్గొండ కూడా పిలుపునిస్తాము. ఒకవేళ మీరు పోలీస్ వారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకై మీరు వారిపైన ఎట్లా ఈ చట్టపరంగా తీసుకునేటటువంటి చర్యలు తీసుకొని వారిని వెంటనే అరెస్ట్ చేసి నగర బహిష్కరణ లాంటి చేయాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా చలో నల్గొండ పిలుపునిస్తాం. బీసీ సంఘాలు అందరం ఏకమవుతాం, దళిత సంఘాలందరినీ కలుపుకొని ఖచ్చితంగా నల్గొండను దిగ్బంధం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. పోటీ చేయనిచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు ఈరోజు. అంటే ఒక బీసీ సామాజిక వర్గాలనే ఈ రకంగా అణచివేస్తూ ఉన్నారంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలను ఏ రకంగా అణచివేస్తారు మీరు? అంటే మా బహుజనులు మీకు ఎంతసేపు చెంచాగిరి చేయడానికే పనికొస్తారు తప్ప మేము రాజకీయ రంగాల్లో పోటీ చేయడానికి పనికిరామా? మరి ఈరోజు ప్రెస్ క్లబ్ వేదికగా నేను అడుగుతా ఉన్నా, బీసీ సామాజిక వర్గాలను, దళిత ఎస్సీ ఎస్టీ సోదరులందరినీ కూడా మీరు పాలేరులాగానే చూస్తూ ఉన్నారు. ఈ రోజుకును మేము పాలేరులం కాదు, మేము కనుక మా ఓటు కనుక మేము వేసుకుంటే మీకు కనీసం రోడ్ల మీద తిరిగేటటువంటి అవకాశం కూడా ఉండదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, గత 2 రోజుల క్రితం నల్గొండ జిల్లాలోని ఎల్లమ్మగూడ గ్రామానికి చెందిన ఒక యాదవ కుటుంబానికి చెందినటువంటి మామిండ్ల యాదగిరి తన భార్య నాగలక్ష్మి నామినేషన్ వేసినందుకు అక్కడున్నటువంటి అగ్రవర్ణాలు అది జనరల్ మహిళ అయినందున అక్కడ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎవరైనా పోటీ చేయొచ్చు, రెడ్డిలు కూడా పోటీ చేయొచ్చు. అది మా హక్కుగా భావించి మా బీసీ సోదరుడు తన భార్యతో నామినేషన్ వేయించినందుకు తనపై సందీప్ రెడ్డి అనే వ్యక్తి తనను కిడ్నాప్ చేసి తన ఇష్టమైన రీతిలో తన్నుకుంటూ, గుద్దుకుంటూ, భయభ్రాంతులకు గురి చేసుకుంటూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నతాధికారులు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ వెంటనే స్పందించి దాడి చేసిన వారిపై వెంటనే అతని అనుచరులను అరెస్టు చేసి రిమాండ్కు పంపాలని మేము దళిత సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాము. తిరస్కరించాలని మేము ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరుతున్నాము.